కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన చెప్పాలని ఉందిలో మనిషి వింత మనస్తత్వానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైన సంగతులను మాట్లాడుకుందాం. టాపిక్ పేరు ముసుగు వేయొద్దు మనసు మీద. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ వీడియోలోకి ప్రవేశిద్దాం. ప్రారంభంలో నేను ఆశ్చర్యకరమైన అంశం అని ఎందుకన్నానంటేనండి, ప్రతి మనిషిలో మరో మనిషి ఉంటాడు. పైకి కనిపించే మనిషి ఒకడైతే లోపల కనిపించే మనిషి మరొకడు. ఇద్దరిని పోల్చి చూస్తే అసలు ఆ మనిషేనా ఈ మనిషి అని అవాక్కైపోతారు ఎవరైనా. ఇలా ఒక మనిషిలో మరో మనిషి ఉండటమే కాదు, చాలామంది మనుషులు ఉంటారు. ఒక్కో సందర్భంలో, ఒక్కో స్థలంలో, ఒక్కో పరిస్థితిలో, ఒక్కో మానసిక స్థితిలో ఒక్కో అవతారం ఎత్తి ఏకత్వంలో భిన్నత్వం అన్నట్టు ఒక్క మనిషిలో ఎందరో మనుషులు కనపడతారు. ప్రేమగానో, వాదన పెట్టుకుంటూ కోపంగానో ఇలా. ఒక వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు భార్య దగ్గర ఒక రకంగా ఉంటాడా? అలా ఉంటున్నప్పుడు ఏ పక్కింటాయినో ఏ స్నేహితుడో వస్తే మరో రకంగా వెంటనే సర్దుకొని సరిగా కూర్చొని చిరునవ్వు ముఖం మీదికి తెచ్చుకొని మర్యాదపూర్వకంగా ఉంటాడు. ఇక ఆఫీసులో ఉన్నప్పుడు తల వంచుకొని బుద్ధిగా పనిచేస్తూనూ తన క్రింది ఉద్యోగుల మీద రంకెలేస్తూ బాసిజం చలాయిస్తూనూ ఉంటాడు. ఈ లెక్కన ఆ ప్లేస్లో పురుషుడినో స్త్రీనో ఉంచి ఇక మీరే ఊహించుకోండి. రకరకాలుగా ఇది ఇలా ఉంటే నవరసాలు ఉన్నాయి కదా మనకు. నవ్వు, ఏడుపు, కోపం, భయానకం, బీభత్సం వంటివి. ఆ అవతారాలు దాల్చినప్పుడు కూడా మనం ఆ మనిషిని గుర్తుపట్టలేం. ఆ హావభావాలు, డైలాగులు చూసి ఇతనే అతనా అని నివ్వెరపోతాం. ఇకపోతే ఇవన్నీ అందరిలోనూ సర్వసాధారణమైన విషయాలు. నేను, మీరు, అతను, ఆమె అనే అందరి జీవితాలలోనూ ఈ బహువేషధారణ, విచిత్ర వేషధారణ అనేవి సర్వసాధారణం. అయితే దీని గురించి నేను ఈరోజు మీతో మాట్లాడబోవటం లేదు. మనం ఇంకా ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన విషయాలకు బేస్గా, ఇంట్రడక్షన్గా మాత్రమే పై మాటలను నేను వాడుకున్నాను. ఇప్పుడిక అసలు విషయానికి వద్దాం. అదేమిటి అంటే మాస్క్, తెలుగులో ముసుగు. ఇది మనిషి మనస్తత్వానికి సంబంధించిన విషయం. సినిమా నటులు సినిమాల్లో నటించినట్టు కొంతమంది నిజ జీవితంలో నటిస్తుంటారు. అంటే వీళ్ళు జీవన కళాకారులు అన్నమాట. ఎందుకు అలా నటించటం అంటే మనసులో ఉన్న వికృతపు ఆలోచనలను, వ్యతిరేకపు భావజాలాన్ని, స్వార్థం, కుళ్ళు, కుచ్చితం, ఓర్వలేనితనం, ఈర్ష్య, అసూయ వంటి మనోవికారాలను కప్పిపుచ్చటానికి, ఎదుటివాడికి మంచిగా కనపడటానికి అలా నటించేస్తూ ఉంటారు. ప్రతి మనిషిలోనూ కొద్దో గొప్ప మనోవికారాలు ఉంటాయి. ఎందుకంటే మనం ఆఫ్టర్ ఆల్ మనుషులం గనుక. అవి లేవు నాలో అని ఎవరన్నా అంటే అది అబద్ధం అవుతుంది. ఉన్నాయి అని ఒప్పుకుంటే అది నిజం చెప్పినట్టు అవుతుంది. కానీ ఒప్పుకోరుగా. నేను ఇది, నా ఆలోచన ఇది అని పైకి చెప్పటానికి ఈగో అడ్డం వస్తుంటుంది, లేక మొహమాటం. మంచివాణ్ణి అనిపించుకోవాలన్న కోరిక, పై మర్యాదలను పాటించాలన్న ఫార్మాలిటీ ప్రవర్తన, చెంచాగిరి చేస్తే గాని పని జరగదన్న స్వార్థం, ఇవన్నీ మనిషి మనసు మీద ఒక ముసుగును వేసేస్తాయి. అతనిలోని నిజాయితీని, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ఖచ్చితత్వాన్ని మరుగున పడేస్తాయి. అలా ఖచ్చితంగా మాట్లాడితే ఎదుటివాడికి మళ్ళీ ఎక్కడ శత్రువునైపోతానో అన్న భయం లోపల పీకుతూ ఉంటుంది. అయితే మనిషి తన ముఖానికి ముసుగేసుకొని తిరిగినా పర్వాలేదు. దొంగలు వాళ్ల ముఖాలను ఎవరూ గుర్తుపట్టకుండా నల్లటి ముసుగులేసుకొని దొంగతనానికి వస్తారు. గోషా పద్ధతిని పాటించే స్త్రీలు ముఖానికి నఖాబ్తో తిరుగుతారు.
రాజుల కాలంలో రాణివాసపు స్త్రీ అలా పరదా వెనక ఉండే మాట్లాడేది. రాణివాసపు అందమైన కన్నెపిల్లల మీద ఏ శత్రురాజు కన్నైనా పడితే ప్రమాదమని ఒక పల్చటి మేలి ముసుగును ముఖం కనిపించి కనిపించనట్టు వేసుకునే పద్ధతి ఆ రోజుల్లో ఉండేది. మేలి ముసుగు మీద ఎన్నో రొమాంటిక్ డైలాగులు కూడా ఉన్నాయి. అందమైన స్త్రీకి మేలి ముసుగు కూడా ఒక అందం అన్నట్టు ఉండేది ఆ రోజుల్లో. ఇవి బాహ్య ముసుగులు. కానీ మనసు మీది ముసుగు అలా కాదు. అది ఎదుటివాడిని మోసం చేయటానికి పనికొస్తుంది. తనేమిటో తెలియకుండా కప్పి ఉంచే ప్రయత్నం చేస్తుంది. అది ఎలాగో చెప్తాను. ఇద్దరు స్నేహితులు ఉంటారు. ఒకరంటే మరొకరికి స్నేహభావం, ఇష్టం, ప్రేమ లేకపోయినా, ఒకరి అభిప్రాయాలను అభిరుచులను మరొకరు నచ్చకపోయినా కలిసినప్పుడు మాత్రం ఒకరినొకరు అమాంతం హగ్ చేసేసుకొని, నిన్ను చూడగానే నా ప్రాణం లేచొచ్చిందిరా, 2 రోజులు నువ్వు కనిపించకపోయినా నిన్ను నేను చాలా మిస్ అవుతాను అని పరస్పరం డైలాగులు గుప్పించుకుంటారు. దాంతో పడిపోతుంది మనసు మీద ముసుగు. అలా మనసులో లేని భావాన్ని అబద్ధపు మాటలతో వెల్లడించిన దానికన్నా నీ అభిప్రాయంతో నేను ఏకీభవించను, లేక నీ వాదనను నేను ఖండిస్తున్నాను, ఒప్పుకోను అని ఓపెన్గా చెప్పి భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు, భిన్న ధృవాలు ఆకర్షించుకుంటాయి అన్నట్టు విభేదిస్తూనే స్నేహం చేయొచ్చు. నువ్వంటే నాకు ఇష్టం కానీ నీ ప్రవర్తన నాకు నచ్చదు అని ముఖాన ఎందరు చెప్పగలరు చెప్పండి? ఇక భార్యాభర్తలు అంతే. ఒక ఇంట్లో వాళ్ళు అనునిత్యం కలిసి కాపురం చేయాలి. అయినా ఇద్దరూ ఒకేలా ఆలోచించాలని, ఇద్దరి నమ్మకాలు సిద్ధాంతాలు ఒకేలా ఉండాలని రూల్ ఏమీ లేదు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి జీవన పద్ధతులు వాళ్ళవి. ఒక తల్లి కడుపున పుట్టిన అన్నా చెల్లెళ్ళే ఒక తీరుగా ఉండరు. ఎక్కడో పుట్టి మరెక్కడో పెరిగిన ఇద్దరు వ్యక్తులు, ఒక ఆడ ఒక మగ, అకస్మాత్తుగా అనుకోకుండా వివాహ బంధంతో ఒకటైనప్పుడు వాళ్ళు ఒకేలా ఉండటం ఎలా సాధ్యమవుతుంది? కాదు. అందుకని ఇద్దరూ కలిసి మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్తో జీవనయానం చేయాల్సి ఉంటుంది. అంతేకాని ప్రేమ లేకపోయినా ప్రేమ ముసుగు వేసుకొని మా ఆయన బంగారం అని ఆమె, మా ఆవిడ ఉత్తమ ఇల్లాలు అని ఈయన ఒకరినొకరు మోసం చేసుకుంటూ సమాజం కోసం ఫ్యామిలీ డ్రామా చేయాల్సిన అవసరం లేదు. అలాగే అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు, వీళ్ళు ఆస్తుల కోసం మనసు లోపల కోపం, పగ, ద్వేషం పెట్టుకొని పైకి మాత్రం మేమంతా ఒక్కతాటి మీద నడిచే తోబుట్టవులం అని బంధాల ముసుగు వేసుకుని ఎదుటి వాళ్లను, ఆఖరికి కన్న తల్లిదండ్రులను కూడా మోసం చేస్తూ ఉంటారు. దానికన్నా కలిసి కూర్చొని ఎక్కడన్నా బావగాని వంగతోట దగ్గర కాదు అంటే బంధుత్వాలు డబ్బు దగ్గర పనికిరావు అన్నట్టు ఓపెన్గా నీకింత నాకింత అని వాటాలు వేసుకొని పంచుకోవటం బెటరు. ఇలా చెప్తూ పోతే మన కుటుంబంలోనే, మన ఇరుగు పొరుగులోనే, మన బంధువర్గంలోనే ఎంతోమంది ఎన్నోసార్లు మనసు మీద ముసుగేసుకొని అసలును కప్పిపుచ్చి నకిలీ వేషాలు వేసి తెచ్చిపెట్టుకున్న తనాన్ని ప్రదర్శించేవాళ్ళు ఉన్నారు. అయితే ఉన్నమాట ఉన్నది ఉన్నట్టు దాని మీద ముసుగు వేయకుండా చెప్పాలంటే ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భాలలో మనసు మీద ముసుగు వేసుకోక తప్పదు. మనసులో ఉన్న మాటను కాకుండా లేని మాటను కల్పించి చెప్పాల్సి వస్తుంటుంది. అయితే అది ఎదుటి వాళ్లను మోసం చేసి వాళ్ళకు అపకారాన్ని తలపెట్టేదిగా కాకుండా మంచి కోసం, వాళ్ళు నొచ్చుకోకుండా ఉండటం కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం చెప్పే అబద్ధం అయి ఉండాలి. అందవిహీనంగా ఉన్న వాళ్ళను ఉద్దేశించి నువ్వు చాలా వికృతంగా ఉంటావు అని ఓపెన్గా చెప్పలేము కదా. మన సంస్కారం అలా అనకూడదు అని మనల్ని లోనించి హెచ్చరిస్తూ ఉంటుంది. కనుక మీకేమైంది, కొంచెం ఛాయ తక్కువైనా చాలా కళగా ఉంటుంది మీ ముఖం అనాలి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ని ఉద్దేశించి అదే మాట అనాలి, కానీ వేరే పదాలు వాళ్ళని అవమానించేవి వాడకూడదు. అలాంటి వాటిని
ఆ మధ్య చట్టం కూడా నిషేధించింది. అలాగే కులాన్ని మతాన్ని ఉద్దేశించి ఎవరిని కించపరచకూడదు. న్యాయానికి మనసులో కూడా ఆ భావనలు ఉండకూడదు. ఒక్కోసారి మనసు మన మాట వినక కోతి చేష్టలు చేస్తుంటుంది గనక అప్పుడు ఆ మనసు మీద వేసే ముసుగు మంచిదే. రాక్షసకుల గురువైన శుక్రాచార్యుడు ప్రాణవిత్త మాన భంగమందు బొంకవచ్చు అగము పొందదరిప అన్నాడు ఒక సందర్భంలో. దీన్ని శుక్రాచార్య నీతి అంటారు. ఒక విషాద వార్తను చెప్పటం వల్ల ఒకడు గుండెకి చనిపోతాడు అని అనిపించినప్పుడు, అలాంటి ప్రాణాపాయ స్థితిలో ధన నష్టం పరువు నష్టం జరుగుతాయేమోనన్న సందర్భంలో మనసు మీద ముసుగేసి బొంకవచ్చు. అబద్ధం ఆడటం వల్ల వచ్చే పాపం ఆ అబద్ధం చెప్పిన వాడికి దీనివల్ల అంటదు అని చెప్తోంది శుక్రాచార్య నీతి. ఇంతవరకు చెప్పిన ఈ వ్యక్తిగత కుటుంబగత విషయాలన్నీ ప్రతి మనిషికి కొంచెమో ఎక్కువో నిత్యమో అప్పుడప్పుడో జీవితంలో ఎదురయ్యేవే కనుక వీటిని అలా ఉంచి ఇప్పుడు సమాజ సంబంధి అయిన ప్రమాదకర ముసుగుల గురించి, ముసుగు వీరుల గురించి మాట్లాడుకుందాం. మనం ఈ సమాజంలో సభ్యులం. ప్రతి వ్యక్తి ఎవరికి వారు స్వచ్ఛంగా నిజాయితీగా స్పష్టంగా ఉంటే సమాజం కూడా అలాగే ఉంటుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రాథమిక పౌర హక్కులైన ఆస్తి హక్కు, ఓటు హక్కు, మత హక్కులను వినియోగించుకుంటూ స్వేచ్ఛగా జీవనం కొనసాగించవచ్చు. అయినా అలా చెయ్యకుండా రాజ్యాంగం ఇచ్చిన హక్కులను వినియోగించుకుంటూ హాయిగా జీవించకుండా లేనిపోని ఆర్భాటాలు, ఫాల్స్ ప్రెస్టేజీ, ఐడెంటిటీ క్రేజ్, అక్రమార్జన యావ వీటితో మనసు మీద ముసుగేసి తోటి ప్రజలను, సమాజం మొత్తాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి మేకతోలు కప్పుకున్న పులులతో చాలా ప్రమాదం గనక అందరూ జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలాంటి అసలైన ముసుగుల గురించి మాట్లాడుకుందాం. కొంతమందికి మంచితనం అనే ముసుగేసుకోవడం అంటే చాలా ఇష్టం. మనసంతా విషం నింపుకుంటారు. పైకి మాటలు మాత్రం మంచి మాటలు. నోరు విప్పితే అన్నీ సూక్తులే, సుభాషితాలే, సహాయాల, సేవాభావాల ప్రవచనాలే. కానీ మనసు లోపల మాత్రం అంతా స్వార్థమే, కుళ్ళు కుచ్చితమే. ఇలాంటి వాళ్ళని చూడగానే వీళ్ళు ఫలానా టైపు అని గుర్తుపట్టడం కష్టం. వాళ్ళ ఆహార్యం, తినే ఆహారం, పలుకు, మాట, చేసే పనులు అన్నీ సాధుపుంగవుణ్ణి తలపిస్తూ ఉంటాయి. కానీ మనిషి వెనక మాత్రం గోతులు తవ్వుతూ ఉంటారు. ఇక ఆధ్యాత్మిక విషయానికి వస్తే సమాజంలో కొంతమంది ఆధ్యాత్మిక ముసుగు వేసుకొని మా అంత భక్తులు లేరు, మేము యోగులం, బాబాలం, సర్వసంగ పరిత్యాగులం, ప్రవచనకర్తలం అని చెప్తూ లోపల మాత్రం దేవుడికి చేతులు జోడించి రోజుకొక్క దండం కూడా పెట్టరు. భక్తిహీనులు, యోగి ముసుగేసుకుని భోగ జీవితాన్ని గడిపేవాళ్ళు, సర్వసంగ పరిత్యాగులు అని చెప్పేవాళ్ళు లోపల జీవితంలో మాత్రం కోట్లకు కోట్లు ఆస్తులు కూడబెట్టేవాళ్ళు అయి ఉంటారు. వీళ్ళు ఇలా అయితే మరో రకం నాస్తికవాదం ముసుగేసుకున్న వాళ్ళు. ఇది కూడా ముసుగా అని అలా ఆశ్చర్యపోకండి. ఎస్, ఇది కూడా ఒక ముసుగే. ఎలా అంటే ఈ రోజుల్లో దేవుడు లేడు అని వాదించటం ఒక నయా ట్రెండ్ అయిపోయింది. అది చాలా మోడర్న్ థింకింగ్ అన్నది వాళ్ళ భావన. అందులో ఎంతమంది నిజమైన నాస్తికవాదులు ఉంటారు, ఎంతమంది బోగస్ నాస్తికవాదులు అన్నది చెప్పడం కష్టం. ఎలా అంటే ముందు వాళ్ళ పేరులోనే దేవుడో దేవతో ఉంటారు. రామనారాయణ, కృష్ణ బ్రహ్మం, శివపార్వతి ఇలా. ఇవి నాచే కల్పించబడిన పేర్లు మాత్రమే అండి. నిజంగా ఆ పేరుతో నాస్తికులు ఎవరైనా ఉంటే అది కేవలం కాకతాళీయమని గమనించ ప్రార్థన. ఇలాంటి వాళ్ళు కొంతమంది దేవుడు లేడు, అంతా సైన్స్ అని అంటారు. కానీ వాళ్ళ కాన్షియసే అందుకు ఒప్పుకోదు. సనాతన సంప్రదాయం, ఆధ్యాత్మిక చింతన, తరతరాల నుంచి వచ్చిన ఈ భావజాలం రక్తంలో ఆల్రెడీ బాగా
జీర్ణించుకుని పోయి ఉంటుంది కనుక మనసులో దేవుడి మీద భక్తి కన్నా ఎక్కువ భయం పట్టిపీడిస్తూ ఉంటుంది. అలా వీళ్ళు ఆధ్యాత్మికతకు నాస్తికత్వం అనే ముసుగేస్తారు. అలాగే సంఘ సంస్కర్తలు సంస్కరణ అనే ముసుగును వీళ్ళు వేసుకుంటారు. సంఘ సంస్కర్తలం అని చెప్పుకోవటం ఇప్పుడు ఒక గొప్ప అయిపోయింది. సమాజాన్ని, దేశాన్ని ఉద్ధరించటం కోసం జన్మించినట్టు సంఘ సంస్కర్త గెటప్లో సంఘ విద్రోహక పనులు చేస్తూ ఉంటారు కొందరు. నిజమైన ద్రోహుల కన్నా వీళ్ళే ప్రమాదకరం. ఎందుకంటే వాళ్ళేంటో వాళ్ళు బయటకు కనపడతారు, కానీ వీళ్ళు కనపడరు. మన మధ్యనే తిరుగుతూ మనకు ద్రోహం చేస్తూ ఉంటారు. మనకు మీన్స్ సమాజానికి. అలాగే జర్నలిజం ముసుగు మరొకటి. ఈ రోజుల్లో జర్నలిస్టు కానివాడు లేడు. అందుకే ఇన్ని రకాల పిచ్చి పిచ్చి రాతలు. వెనకటి రోజుల్లో రాజకీయ నాయకుల గురించి ఒక కహావత్ ఉండేది. ఖద్దరు కట్టిన వాళ్ళంతా రాజకీయ నాయకులు గారు, గాంధీ టోపీ పెట్టిన వాళ్ళంతా గాంధీలు కారు అని. ఇది రాజకీయ ముసుగు. అలాగే వేదికలెక్కి ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళు ప్రజల కళ్ళతుడుపుగా పథకాలు, రాయితీలు ప్రవేశపెట్టేవాళ్ళు పాలకులు కాలేరు. అదంతా ఓట్ల కోసం, పార్టీ మనుగడ కోసం చేసే ప్రజాకర్షక పనులు. సుపరిపాలన అనే ఘరానా మోసం ఇది. ఇలా ఈ సమాజంలో రకరకాల ముసుగులు, ఆ ముసుగులు ధరించే మనుషులు ఉన్నారండి. ఎన్నని చెప్పను. అయినా మీకు మచ్చుకు కొన్ని చెప్తే చాలు కదా, మిగతావన్నీ మీరే ఊహించుకోగలరు. అలాంటి వాళ్లను గుర్తించగలరు కూడా. ఏది ఏమైనా ఇలాంటి ముసుగు వీరులతో తస్మాత్ జాగ్రత్త అని చెప్తూ ఎదుటి వాళ్ల మాటల్ని విని వాళ్ల పనులను నమ్మే ముందు మన సొంత ఆలోచనను మనం చేయాలి, వాళ్ళేంటో తెలుసుకోగలగాలి అని కూడా చెప్తూ ఇంతటితో ముసుగు వేయొద్దు మనసు మీద అన్న ఈ ఆర్టికల్ని ముగిస్తున్నాను. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వారం మరో మంచి ఆర్టికల్తో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.